వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రభాస్ బాహుబలి ఆడియో లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన బాహుబలి సైన్యానికి స్వాగతం సుస్వాగతం. శతాధిక చిత్ర దర్శకులు దర్శక సవ్యసాచి రాఘవేందర్ రావు గారి సమర్పణలో ఆర్కా మీడియా బ్యానర్పై శోభు యార్లగడ్డ గారు, ప్రసాద్ దేవినేని గారు నిర్మాతలుగా పాటలకి రీ రికార్డింగ్లకి ప్రాణం పోసే ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ డైరెక్షన్లో అలు పెరగని శ్రామికుడు దర్శక బాహుబలి రాజమౌళి గారి డైరెక్షన్లో దేవసేన, అనుష్క, అవంతిక, తమన్నా, బళ్ళాల దేవుడు రాణా, ఇక రమ్యకృష్ణ గారు, సత్యరాజ్ గారు, నాజర్ గారు, కాళకేయ ప్రభాకర్ అండ్ అమరేంద్ర బాహుబలి యంగ్ రెబల్ స్టార్. బాహుబలి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మీ అందరికీ ఈరోజు నిజంగా పండగ. పనిచేసిన టెక్నీషియన్స్ కూడా భారీ కాయాలి. సినిమాటోగ్రాఫర్ సెంధిల్ గారు, ఆర్ట్ సాబు సిరిల్ గారు, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు, ఫైట్స్ పీటర్ హెయిన్స్ గారు, సౌండ్ ఇంజనీర్ సతీష్ గారు, రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు, మాటలు అజయ్ గారు, విజయ్ గారు అండ్ విఎఫ్ఎక్స్ శ్రీనివాస్ మోహన్ గారు. ఇక అద్భుతమైనటువంటి స్టైలింగ్ చేశారు రమ గారు, ప్రశాంతి గారు. మ్యూజిక్ మీ అందరికీ తెలుసు, ఈరోజు అదే పండుగ జరుపుకుంటున్నాము. ఎంఎం కీరవాణి గారు, శోభు యార్లగడ్డ గారు అండ్ దేవినేని ప్రసాద్ గారు. విత్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. మీరు సాధారణంగా ఇలాంటి వేదికల పైన తక్కువ మాట్లాడడం పట్ల ఒక 10 నిమిషాల పాటు మీ స్పందనను తెలియచెప్పండి. స్పందన అంటే ఏంటండి? రెండో రోలోనో మూడో రోలో కూర్చున్న అమ్మాయి పేరండి. ఓకే, భారీ బడ్జెట్ సినిమా అంటే మా అందరికీ చాలా హ్యాపీ. స్క్రీన్ మీద అంత బడ్జెట్ కనిపిస్తూ అంతమంది భారీ తారాగణంతో చూడడం చాలా ఇష్టం. కానీ మీకెలా అనిపించింది? Actually, seriously, we're really happy and to be producing this kind of a film, and it's really a pride, and we're really proud to be a part of this Rajamouli's vision. Thank you. ప్రసాద్ గారు, మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. The feelings are the same, and very proud to have worked with a great team. Rajamouli's vision after 3 years is finally coming to life. Very happy, and ఓకే, సో ఏమడిగినా కూడా చాలా క్లుప్తంగానే చెప్తారు కాబట్టి ఇప్పుడు ఒక మాటలో ఒక్కొక్కరి గురించి. ఓకే, ప్రభాస్ గురించి ఒక మాటలో. డార్లింగ్. 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 డార్లింగ్ అండి. నా మాట కూడా సేమ్ అంటారు ఆయన. ఓకే, అనుష్క గురించి 5-6 మాటల్లో. ఒక మాట అండి, స్వీటీ. స్వీటీ అండి. తమన్నా గురించి అరమాటలో. తమన్నా ఈజ్ రియల్ స్వీట్ హార్ట్. ఓకే, అంటే ఎక్కడైనా సరే కొంచెమైనా వదిలేస్తారేమో అని చూస్తున్నాను, కానీ చాలా డిప్లొమాటిక్గా ఇద్దరు హీరోయిన్స్ గురించి బ్యాలెన్స్ చేసేశారు. ఓకే, ఇక రాజమౌళి గారి గురించి ప్రసాద్ గారు. Rajamouli is an inspiration, and he's a great human being. So I really admire him, and I think it's great to work with someone like him. శోభు గారు. Workaholic. Workaholic. Oh. That's about SSR. Rana is, what can I say? Rana is... Rana. I can't describe Rana. Rana is a lot of things. Okay, thank you so much, Shobhu garu and Prasad garu. Thank you. Okay, so moving ahead, ivalti audio ni mana munduku తీసుకొస్తున్న వారు లహరి మ్యూజిక్ అండ్ టీ సిరీస్. వారిని వేదిక పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. We request all of them to please come on to the dais. Welcome, sir. You must be really proud to be associated with a film like Bahubali, which is creating lots of ripples in the international market. Very, very proud. Andariki Satakoti Namaskaram. ఏడుకొండలవాడ కొండల్లే
ఇంత పెద్ద ఫంక్షన్ ఏంటి అది. గోవింద గోవింద గోవింద. మళ్ళీ మా లహరీ సంస్థని ఇంకా బాహుబలి పాటలు వస్తూ ఉండేది. మాకు చాలా ఆనందంగా ఉంది. మనోహర్ నాయుడు గారు, టీ సిరీస్ నీరజ్ గారు, అంగబాన్ ఇంకా వైభవ్ గారు వచ్చారు. మ్యూజిక్ ఇండస్ట్రీలో ఇది సెన్సేషనల్ హిట్ అయిందండి ఇప్పుడే. ఇట్ ఈస్ ఎ సూపర్ ట్రూపర్ హిట్ ఇన్ మ్యూజిక్ ఇండస్ట్రీ. కీరవాణి గారు అద్భుతంగా సంగీతం చేశారు. ఐ థ్యాంక్ టోటల్ టీమ్, దేవినేని గారు, మళ్ళీ శోభా గారు, అందరికీ కూడా. ఈ పాటల్ని యూట్యూబ్, టీ సిరీస్లే, మళ్ళీ లహరీ రికార్డింగ్ కంపెనీలే, angama.comలే వినండి. ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద టీమ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ టు ద హోల్ టీమ్ ఫర్ బీయింగ్ అసోసియేటెడ్ విత్ బాహుబలి. థ్యాంక్ యూ సార్. ఓకే, సో ఇవాళ ఇంత పెద్ద కార్యక్రమం ఇక్కడ జరగాలి అంటే టీంతో పాటు ఆ టీంని సపోర్ట్ చేయడానికి మరో టీం కూడా ఉండాలి. అలా సహాయ సహకారాల్ని అందించిన వారు ఎంతోమంది ఉన్నారు. వారిలో ముఖ్యులు మనందరికీ సుపరిచితులైనటువంటి నిర్మాత, రీసెంట్గా ఐ అనే సినిమాని మనకు అందించారు తెలుగులో, శ్రీ ఎన్వి ప్రసాద్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. మనందరి మీద అభిమానంతో తిరుమల వెంకటేశ్వర స్వామి ఉన్న సన్నిధిలో ఫంక్షన్ చేసుకోవాలని మీ అందరి ఆశీర్వాదంతో ఇది తెలుగు సినిమా చరిత్రలోనే ఇంటర్నేషనల్ ఫిల్మ్ తీసినటువంటి ఒక స్థాయిని మనమందరం గర్వంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ గర్వించేటట్టు ఈ సినిమా ఉండబోతుంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కూడా మనం ఫస్ట్ టైం వెళ్ళబోతున్నాం అనేది ఈ సినిమాలో నటించిన ప్రభాస్ కానీ, రాణా కానీ, అనుష్క కానీ, తమన్నా గారు, అందరికీ, ఎడిటర్ గారికి, ప్రొడ్యూసర్లకి, ప్రతి ఒక్కరికి ఇది వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సాయంత్రం వేళ నామాల కింద మన అందరం ఎంతో ఉత్సాహంగా 3 రోజుల్లో ఈ ఫంక్షన్ చేసిన ఘనత మీది. వెల్డర్ కాడినిచ్చి కూలీ పని చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. ఓకే, రాజమౌళితో పాటుగా ఎంతోమంది టెక్నీషియన్స్ ఈ సినిమాలో కలిసికట్టుగా వర్క్ చేశారు. అండ్ వాళ్ళందరూ తాజ్మహల్ రాళ్ళు మోసిన కూలీలు ఎవరు అంటే వాళ్ళందరూ ఇందులో భాగస్వాములే. అందులో ముందుగా కే సెంధిల్ గారు. కే అంటే కెమెరా, కే అంటే కన్ను. బాహుబలి సినిమాని మొట్టమొదటిసారిగా చూసినటువంటి కన్ను ఆ కన్నే. ఆయన్నే వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. సినిమాటోగ్రాఫర్ సెంధిల్ గారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. సెంధిల్ గారు, చెప్పండి. బాహుబలి కోసం మేము అందరం వెయిట్ చేస్తున్నాం కదా. అవునండి. రిలీజ్ డేట్ ఎప్పుడని అడుగుతూ ఉన్నారు కదా. సో కల్ప్రిట్స్ చాలామంది ఉన్నారు ఈ వెయిటింగ్ ప్రాసెస్లో అని మాకు తెలిసింది. అందులో మీరు కూడా ఒకరేనని. ఆ విషయం పక్కన పెట్టినట్టయితే ఈ సినిమా అంతా వర్కింగ్లో మీరు ఒక టెక్నీషియన్. అవునండి. చాలామంది టెక్నీషియన్స్ వర్క్ చేశారు ఈ మూవీ కోసం. మీకు బాగా నచ్చిన టెక్నీషియన్ ఎవరు? చాలామంది పనిచేశారండి. రాజమౌళి గారి దగ్గర నుండి కింది స్థాయి వరకు చాలామంది పనిచేశారు. అందులో చాలామంది కష్టపడ్డారు. దాంట్లో ఒక్క వ్యక్తి నేను చాలా గమనించింది ఏంటంటే మా రామ్ ప్రసాద్ అని ఒక లైట్ మ్యాన్ అండి. ఆయన ఏ పని ఇచ్చినా, ఎప్పుడు ఇచ్చినా, పొద్దున రాత్రి ఏ టైంలో అయినా అసలు అలసిపోకుండా పనిచేసేవాడండి. సో ఈజ్ లైక్ దిస్ ఈజ్ రామ్ ప్రసాద్ అండి. సో దట్ ఈస్ ద థింగ్ అబౌట్ హిమ్. ఫెంటాస్టిక్ సెంధిల్ గారు. మేమందరం ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నాము అంటే ఎందుకు ఈ వెయిటింగ్ అవుతోంది? నేనేంటంటే లైక్ నా షూటింగ్ చేశాను, తర్వాత డిఐలో వర్క్ జరుగుతుందండి కంటిన్యూస్గా. నేను ఏ షాట్ ఎప్పుడు పంపించినా విఎఫ్ఎక్స్ నుండి ఇలా రెడీగా చేసేస్తున్నానండి. సో మాకు డిలే అంతా విఎఫ్ఎక్స్ నుండి అండి. ఆ సీజీ వాళ్ళు మాకు షార్ట్ పంపిస్తే నేను ఇమీడియట్లీ రిలీజ్ చేసేస్తానండి. సీజీ వాళ్ళు పంపించట్లేదు షార్ట్, అందుకే డిలే అవుతుందండి. అంటే ఇప్పుడు మన శ్రీనివాస్ మోహన్ గారు ఎస్ అండి, రోబో ఇవన్నీ చేసి ఎన్నో నేషనల్ అవార్డ్స్ ఆయన వల్ల డిలే అయ్యిందంటారు కొంచెం. 100% అండి. నా వల్ల అసలు డిలే కాదు. మీ వల్ల అసలు లేదు? మీరు కాదండి. ఓకే, మీరు బయలుదేరండి అయితే. థ్యాంక్ యూ. అ వండర్ఫుల్ టెక్నీషియన్, గ్రేట్ టెక్నీషియన్ శ్రీనివాస్ మోహన్ గారు. మోహన్ గారు, థ్యాంక్ యూ. మేము చెప్పాలి థ్యాంక్స్. యు ఆర్ బీయింగ్ అసోసియేటెడ్ విత్ దిస్ ఫిల్మ్. ఎన్నో అద్భుతాలని మీరు సృష్టించారు. అంటే కళల ప్రపంచంలో బ్రతికేటువంటి ఎంతోమందికి ఆ కళలు నిజం చేసి తెరపైన చూపించారు. సో మీకు బాగా నచ్చినటువంటి టెక్నీషియన్గా ఎవరిని నామినేట్ చేస్తారు? నాగార్జున. హీ ఈజ్ అసిస్టెంట్ డైరెక్టర్. అసిస్టెంట్ డైరెక్టర్ నాగార్జున. సో ఎందుకంటే ఈజ్ రియల్లీ సర్ప్రైజ్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఫస్ట్ వచ్చినప్పుడు ఐ థాట్ ఓకే ఈజ్ అసిస్టెంట్ డైరెక్టర్. బట్ తర్వాత ఆ విఎఫ్ఎక్స్ నాలెడ్జ్ నాకు
చాలా టైంలో హీ వాజ్ లైక్ సర్ప్రైజ్ మీ, లైక్ ఎడిటింగ్ చేసి దాంట్లో ఆన్ లొకేషన్లోనే లైక్ సమ్ ఆఫ్ ద విఎఫ్ఎక్స్ అన్నీ చూపించి ఫైనల్లో యాక్చువల్గా ఆయన చేసిన సమ్ విఎఫ్ఎక్స్ పార్ట్స్ ఆన్లైన్లో చేసినవే ఎడిటింగ్లోకి వచ్చినాయి. సో అలాంటి వెరీ సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ దట్. ఓకే, సో శ్రీనివాస్ మోహన్ గారు, మీరు మిస్టర్ నాగార్జున పరిచయం చేశారు మాకు ఇప్పటి వరకు మా కింగ్ నాగార్జున గారు తెలుసు. ఈ రోజు నుంచి ఈ నాగార్జున కూడా సుపరిచితులు అయ్యారు. సో మీరేమంటారు, ఈ వెయిటింగ్కి గల రీజన్ ఏంటంటారు, బాహుబలి వెయిటింగ్కి? ఫస్ట్ థింగ్ ఏంటంటే రాజమౌళి గారి విజన్ అది ఎంత పెద్దదో అందరికీ తెలిసిందే. భారీ విజన్. సో ఆ విజన్ని కన్వర్షన్ చేయాలంటే ఇట్స్ లైక్ అన్ఇమాజినబుల్. వీ కాంట్, అంటే సడన్ ఇంత టైం అవుతుంది, ఇంత ఇది అవుతుంది అనేది దెర్ ఈజ్ నో మెజర్మెంట్. సో దానికోసం అందరం ప్రతి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, కానీ మా విఎఫ్ఎక్స్ కొలీగ్స్ అందరూ వర్క్ చేస్తున్నారు. ఇట్స్ లైక్ ఏ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఐ రియల్లీ థ్యాంక్ ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్. బేసిక్గా అందరం ప్రతి ఒక్కొక్క స్టెప్ చూస్తా. ఇట్స్ లైక్ ఎవ్రీబడీస్ ఎఫర్ట్. ఓకే, ఎవ్రీబడీస్ ఎఫర్ట్. సో కథ విషయంలో కూడా కొంచెం ఎఫర్ట్ పెట్టుంటారు కదండి? అవునండి. నేను కథను తయారు చేసిన వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ శ్రీనివాస్ మోహన్ గారు, థ్యాంక్ యూ. సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ రచయిత విజేంద్ర ప్రసాద్ గారు. సార్ వెల్కమ్. సార్ వెల్కమే, కానీ ఒక అబద్ధం చెప్పావమ్మా నువ్వు. నేను అబద్ధం చెప్పానా? చెప్పావు. ఎప్పుడూ చూడని ఆ కళ్ళు నా వైపు చూస్తున్నాయి బాబోయ్. దేవుడు రాశాడమ్మా. ఎందుకు రాశాడో తెలుసుకోవాల్సిన అవసరం లేదా? ఉంది సార్. సృష్టి దగ్గర నుంచి చెప్పాలమ్మా. అప్పుడు నీకు చెప్పండి సార్. భగవంతుడు సృష్టి చేద్దామని అనుకున్నాడు, కళ్ళు తెరిచాడు. చుట్టూ అంతా చీకటి కనిపిస్తుంది. లెట్ దర్ బి లైట్, కాంతి కావాలి అన్నాడు. ఎక్కడో చూస్తే చీకటిలో ఒక పిల్లోడు కనిపించాడు. చీకటి అంతా నల్లగా ఉన్నాడు. ఆ కాంతిని బాల్లా చేసి దాంతో ఆడుకుంటున్నాడు. దాంతో రకరకాల లైట్ అండ్ షేడ్స్తో ప్లే చేస్తున్నాడు. ఓ ఫోటోగ్రాఫర్ దేని మీద అయితే కమాండ్ కావాలి లైట్ అండ్ షేడ్ మీద ఆడుతూనే పిల్లోడికి సంపాదించేశాడు. ఆ పిల్లవాడిని చూస్తే దేవుడికి ముచ్చటేసింది. సెందిల్ అని పేరు పెట్టాడు. భవిష్యత్తులో బాహుబలి అనే గొప్ప సినిమా రాబోతుంది. దాన్ని డిఓపి చేసి ప్రపంచంతా ఖ్యాతి పొందమన్నాడు. నెక్స్ట్ దేవుడు సృష్టి మొదలుపెట్టాడు. ముందు శాంపుల్గా 100 ఏనుగులు, 100 గుర్రాలు, 100 నెమిళ్ళు, 100 చిలకలు చేశాడు. మట్టితో చేశాడు. దాన్ని ప్రాణం పోద్దాం అనుకున్నాడు. కళ్ళు మూసిన ఒక క్షణపాటు ధ్యానించాడు. ప్రాణం పోద్దామని చూస్తే అంకి తేడా వస్తుంది. 100 కన్నా ఎక్కువ ఉన్నాయి. 3-4 గుర్రాలు ఎక్కువ ఉన్నాయి, 3-4 సింహాలు ఎక్కువ ఉన్నాయి, 10 పుళ్ళు ఎక్కువ ఉన్నాయి. అన్నీ తను చేసినట్టే ఉన్నాయి, ఎక్కడ తేడా లేదు. ఎవరు చేశారని చుట్టూ చూశాడు, ఎక్కడ కనిపించలా. ఎక్కడ జరిగింది తేడా? కాళ్ళ దగ్గర ఒక చిన్న కుర్రాడు ఉన్నాడు. అది ఆయన చేసేట్టు ఆయనలా చేసేస్తున్నాడు. పిల్లవాడి మీద ముచ్చట పుట్టింది. నాయనా సృష్టి ప్రతిష్ఠ చేస్తున్నావు, భవిష్యత్తులో బాహుబలి అనే గొప్ప సినిమా రాబోతుంది, దానికి ఆ డైరెక్షన్ చెయ్యి అని చెప్పి అతనికి సాబు శరీరం పేరు పెట్టాడు. కానీ అద్భుతాలు చేయాలి, లేనిది ఉన్నట్టు చేయాలి, లేనట్టు చూపించాలి, మాయ చేయాలి. అంటే ఎవరు? ఆ థాట్లోంచే పుట్టుకొచ్చాడు ఒక కుర్రాడు. అతను సీజ్ మీద కంప్లీట్ కమాండ్ ఇచ్చాడు. కొన్ని వందలతో చేయించే కెపాసిటీ ఇచ్చాడు. శ్రీనివాస్ మోహన్ అని పేరు పెట్టాడు. వెనకాల నుంచి హా హూ అని చెప్పి కరాటే చప్పుళ్ళు వినిపించినాయి. చూస్తే చిన్న కుర్రాడు గుర్ర మీద స్వారీ చేస్తున్నాడు, బాణాలు వేస్తున్నాడు, కత్తి తిప్పుతున్నాడు. దేవుడిని చూడగానే 3 నమస్కారాలు బాణాలు చేశాడు. వచ్చి కాళ్ళకి నమస్కారం చేశాడు. దేవుడు వరవడానికి సిద్ధపడ్డాడు. కానీ కండిషన్ పెట్టాడు, ఎవరో చచ్చిపోకూడదు, ఎవరికి దెబ్బ తగలకూడదు, రక్తం రాకూడదు. యుద్ధం చేస్తే చచ్చిపోకుండా ఎలాగే దేవుడు అడిగాడు. నాకు తెలియదు, వరం ఇచ్చాడు, చేయమన్నాడు. సినిమాలకి ఫైట్స్ కంపోజ్ చేయమన్నాడు. పీటర్ హైన్స్ అని పేరు పెట్టాడు. బాహుబలి అనే గొప్ప చిత్రం వస్తుంది, దానికి ఫైట్ చేయమన్నాడు, ప్రపంచ ఖ్యాతి పొందమన్నాడు. ఇవన్నీ చేస్తూ ఉంటే ఒక చిన్న పిల్ల అందంగా ఉంది, తెల్లగా ఉంది. సమయాన్ని దేవుడికి పళ్ళు ఇచ్చింది, పాలు ఇచ్చింది, విసిరింది, కాళ్ళు నొక్కింది. ఆ పిల్ల మీద వాత్సల్యం వచ్చింది. రమావత్సల అని పిలిచాడు. ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. రాజమౌళి భర్తకేమని అడిగింది.
కార్తికేయని మయూక్ని పిల్లలుగా ఏమని అడిగింది. ఇస్తానమ్మా, కానీ ఒక బాధ్యత కూడా పెడతానని అన్నాడు. ఇంటా బయట చేదోడు వాదోడుగా ఉండమన్నాడు. ఇంట్లో ఉంటాను, బయట ఉంటాను, నాకు ఇష్టం లేదంది. ఉండి తీరాలమ్మా, బాహుబలి అనే సినిమా వస్తుంది, దాని కాస్ట్యూమ్ డిజైన్ చేయాలన్నాడు. అందరూ కలిసి ఒకసారి అడిగారు, ఏంటి బాహుబలి 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 అంటే అసలు ఎవరా బాహుబలి? అర్జునుడు లాంటి రూపం, భీముడు లాంటి బలం, అభిమన్యుడు లాంటి పౌరుషం, రాముడు లాంటి గుణం, కృష్ణుడు లాంటి సంమోహనం. ఆ పిల్లవాడికి పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు? ప్రభాస్. దీని కథ రాయాలన్న. కథ రాయాలా అని నేను అడిగాను. నేనే చెప్తాను అన్నాడు ఆయన. సారీ, నాకు తెలుగు వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, తమిళ వచ్చు, నిన్ను అడిగితే మలయాళం కూడా వస్తుంది. కొత్త భాషలో చెప్పాడమ్మా. అదేదో కాలకేయుల భాష అంట. నాకు ఒక్క ముక్క రాదు. అది తెలుసుకోవడానికి ఇన్నాళ్ళు పట్టింది. తప్పు నాది కాదు, ఆ దేవుడిది. ఓహో, నీ చేతనైతే దేవుడు అడుగు, లేకపోతే కాలకేయులను అడుగు. ఓకే, అడుగుతాను సార్. కానీ మీరు వెళ్లే ముందు మీకు ఈ చిత్రం మొత్తంలో నచ్చిన బెస్ట్ టెక్నీషియన్? చాలా నచ్చిన టెక్నీషియన్స్ ఉన్నారమ్మా. వరుసలు ప్రతి నెల పోస్టర్స్ రిలీజ్ చేశాడు కదా, అద్భుతంగా ఉన్నాయి కదా. అది రాసిన జగన్, విశ్వనాథ్. ఐ లైక్ దెమ్ ఎ లాట్. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ అద్భుతమైనటువంటి పోస్టర్స్ని డిజైన్ చేసినటువంటి వారికి హ్యాట్స్ ఆఫ్. మదన్ కార్కి మాటలు రాశారని, దీనికోసం ఏదో కొత్త భాష సృష్టించారని, కాళకేయ అనే పాత్ర కోసం కాళకేయ ప్రభాకర్ మాట్లాడతాడు. నిమ్డా dos rastel me hartabos krakoikinem pomle mohinozuko loakwe. ఎక్స్క్యూజ్ మీ, తెలుగులో కొంచెం ట్రాన్స్లేషన్ చెప్పగలరా? నేనా? 1 సెకండ్. ఫస్ట్ వర్డ్ ఏంటి? నమ్దా. ఓకే, నిమ్దా ఏమిటి? నమ్దా. ఓకే. ఏమిటి మీరంతా బాహుబలి బళ్ళాల దేవుని అభిమానులా? అయితే నాకేంట్రా? నేను చెప్పలేదు, ఆయన చెప్పాడు. Una carta minua pisra shokve. నా వెనక లక్షలాది మంది సైన్యం ఉంది. వాళ్ళని చూస్తేనే గుండెలు జారుతాయి అని ఆయన చెప్పాడు. Min bahte zaratrava mashmati mrimsa yinkinem min matchor Program dashvik detrachor har grachor har. యుద్ధ భూమికి రండి. మీ బాహుబలిని, మీ బళ్ళాల దేవుణ్ణి, మిమ్మల్ని అవలీలగా నలిపేస్తా. అవలీలగా నలిపేస్తా. మళ్ళీ నలిపేస్తా. అది కిల్కిల్ భాషలో అయినా తెలుగు భాషలో అయినా ఒకటే. బాబోయ్, వెళ్ళిపోయాడా? అతను నా బోన్లో బంధించండి. కాళకేయే కాదు, ఇంకా చాలా పాత్రలు ఉన్నాయి. అందులో ఇంకొక పాత్ర భద్రుడు. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ అడవి శేష్. హలో. ఓ, మీరు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారండి. మీరు కాళకేయలాగా లేరు. వెరీ నైస్. సినిమాలో నా పేరు భద్ర. సినిమాలో ఒక యువరాజుని. ఎంతకనే ఇంకేం చెప్పలేను. జెన్యున్గా షూట్ అప్పుడు నన్ను అమలా చూసుకున్నారు వల్లి గారు. నన్ను తిట్టారు, అల్లరి చేస్తే తిట్టారు, అల్లరి చేస్తే కొట్టారు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలా బాగా చూసుకున్నారు. ఐ వాంట్ టు థ్యాంక్ హర్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ. అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ టు ఆర్కా మీడియా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ. నన్ అదర్ దాన్ రమ్యకృష్ణ గారు, బాహుబలిలో ప్రెజెంటింగ్ శివగామి. వెరీ 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 వార్మ్ వెల్కమ్ టు శివగామి గారు. థ్యాంక్ యూ. శివగామిగా ఆ పాత్రలో ఇన్ని రోజుల నుంచి జీవిస్తూ సడన్గా ఇలా మధ్యలో జనాలకు వస్తే మీకు ఏమనిపిస్తుందండి? జనాల మధ్యలోకి వస్తే ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ అబౌట్ అ మూవీ. ఇంత ఎక్సైట్మెంట్ చాలా నా కెరియర్లో ఐ కెన్ సే దిస్ ద ఫస్ట్ టైమ్ ఆల్సో.
I'm so happy to be a part of this film. రమ్యకృష్ణ గారు, ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన మీ ఫేవరెట్ టెక్నీషియన్ ఎవరు? Kartikeya. But then I have to say, when we were shooting in Chalakudi, our waterfalls low, it was so dangerous and I was so scared. Our waterfalls low first dooki, naku touch up nunchi, he took such good care of me. Not only him, Rajmouli garu, Rama garu, everybody, they were, they would jump in before anybody could. So, thank you all. Thank you, Kartikeya. One person I have to mention is Valli garu. Without her, I don't think this movie couldn't have been completed whenever it did. She took care of her production boy నుంచి లైట్ మ్యాన్ నుంచి ఎప్పుడు స్ట్రిక్ట్గా ఉండాలో ఎప్పుడు ఆపయాతంగా మాట్లాడాలో అవన్నీ ఐఎమ్ ఇన్ ఆవ్ ఆఫ్ హర్. అండ్ ఏంటి మీరు లేట్ అవుతుంది అంటున్నారు పిక్చర్. అబ్బే, నేను అసలు ఆ మాట అన్నే లేదు. ఇదే పిక్చర్ హాలీవుడ్లో ఏ టెక్నీషియన్ టాప్ టెక్నీషియన్కి ఇవ్వండి, 10 సంవత్సరాలు తక్కువ చేయరు. ఇంత క్వాలిటీతో ఇంత త్వరగా వస్తుందని సంతోషించండి. థ్యాంక్ యూ. మా కాన్సెప్ట్ లేట్ అయింది అంటారంటే నాకు కోపం వస్తుంది. అంతే, నాకు కోపం వస్తే ఏమవుతుందో మీకు తెలుసు కదా. ఏమవుతుంది? ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ రమ్యకృష్ణ గారు. థ్యాంక్ యూ. నాజర్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. నాజర్ గారు, నమస్కారం అండి. ఓకే, సో నాజర్ గారు, మీకు బాగా నచ్చిన టెక్నీషియన్ ఎవరు బాహుబలి వర్కింగ్లో? లిస్ట్ నా ఫోన్లో ఉంది. ఆల్ 2228 టెక్నీషియన్స్, ఐ లవ్ దెమ్. సార్, టైం సరిపోదు, టైం సరిపోదు అంతమంది పేర్లు చెప్పాలంటే. నాకు నచ్చిన టెక్నీషియన్ ప్రపంచంలో అందరూ వెతుకుతున్నారు, బట్ వెన్ ఐ కాల్ దేవుడా, హీ కమ్స్. దేవుడు, వేర్ ఇస్ హీ? ఈయనేనా సార్? yes, దేవుడు. ఈ దేవుడు ఏం చేస్తుంటాడు? దేవుడు నాకు ఈ ఫిల్మ్లో ఒక డ్యూప్ చేయి ఉంటుంది, అది నాకు చాలా, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు వేర్ ఇట్. చూసాం సార్. చూసారు. ఆల్వేస్ హీ క్యారీస్ మై హ్యాండ్. ఓకే, బట్ ఇట్స్ నాట్ ఓన్లీ హిస్ జాబ్. దట్స్ నాట్ ద ఓన్లీ జాబ్. హీ యూస్ టు డూ పెయింటింగ్, nailing, picking up, cleaning the floor, everything. But when I'm called for the shot, when I shout Devudu, he comes running, gives me a life. Thank you, Devudu. Are you here? అందరికీ ఇలా అడగగానే ప్రత్యక్షమయ్యే దేవుడు ఉంటే బాగుండేది. Everybody is asking when the film will come, When you want to have a divine child, you have to wait. Thank you. Thank you. ఓకే, సో బాహుబలి చిత్రం నుంచి మరో పాత్రధారి కట్టప్ప సత్యరాజ్ గారు. అందరికీ నమస్కారం. సార్, యువర్ ఫేవరెట్ టెక్నీషియన్ ఫ్రమ్ బాహుబలి? ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీబడి, బట్ ஒன் பர்சன் ஈகா மாதிரி சங்கன்னு போவோம், அங்கே ஃப்ளை பண்ணும், இங்கே போவோம், எங்கே இருக்குன்னே தெரியாது. பட் ஹீ இஸ் டூயிங் ஹிஸ் டியூட்டி இன் சச் அ நைஸ் வே. செட் அசிஸ்டன்ட் ஒன் மிஸ்டர் சாமி. ఓకే, కంగ్రాచులేషన్స్ సామి. అవర్ డార్లింగ్ ప్రభాస్ గారు's fans. அவதார் டைரக்டர் ஜேம்ஸ் கேமரூன். என்ன இந்த படத்தை அவர் பார்த்து ஸ்டன் ஆகணும். யாருப்பா இந்த ராஜமௌலி? அவருக்கு ஒரு ஃபோன் பண்ணி ரெக்வெஸ்ட் பண்ணோம், ஏப்பா ப்ளீஸ் ஹாலிவுட்டுக்கு வந்துடாத. எப்படி அவதார் படத்தில் தெலுங்கு டைலாக்ஸ் போட்டு டப் பண்ணாங்களோ அது மாதிரி இந்த படம் ரிலீஸுக்கு அப்புறம் ஃப்யூச்சரில் வர ஹாலிவுட்டில் இருக்கிற ஒரு கிராண்டியர் ஃபிலிமுக்கு நம்ம பாகுபலி படத்தை போட்டு அது மேலே இங்கிலீஷ் சவுண்டை வந்து டப் பண்ணுவாங்க. அந்த டைம் சீக்கிரமே வரும். ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ కలకటింగ. థ్యాంక్ యూ. కట్టప్ప గారి తర్వాత కన్నప్ప గారు, భక్త కన్నప్ప గారు, రెబెల్ స్టార్ కృష్ణం రాజు గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము.
మిమ్మల్ని ఎన్నో పౌరాణిక పాత్రల్లో చూసాము. మీకు యంగ్ రెబల్ స్టార్ని అమరేంద్ర బాహుబలిగా చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? ఇలా ఉంటుంది. అందరూ టెక్నీషియన్స్ గురించి చెప్తున్నారు, అందరి గురించిని. నేను సినిమాలో యాక్ట్ చేయలేదు, నాకు తెలియదు కనుక నాకు తెలిసిన ఓన్లీ టెక్నీషియన్ రాజమౌళే. ఎందుకంటే నేను నిన్న ఢిల్లీలో ఉన్నాను. అక్కడ పొలిటీషియన్స్, మినిస్టర్స్ వాళ్ళు అడుగుతున్నారు, ఈ బాహుబలి ఏమిటండి, రాజమౌళి ఎవరు అని. నేను చెప్పాను, ఆయనేనండి ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీ నేషనల్ వైడ్ కంటే వరల్డ్ వైడ్ హాలీవుడ్ సినిమాల్లోకి ఆ లెవెల్కి తీసుకెళ్ళగలిగిన గొప్పవాడు. మన భారతదేశంలో తీసిన సినిమా కమర్షియల్గా, ఇంటర్నేషనల్గా మనం ఏమీ తక్కువ కాదు. మనము చేయగలం, మనం తీయగలం, మనం బాహుబలి చూపించగలం. ఇక నేను చెప్పదలుచుకుంది, రాజమౌళి గారి ఫాదరు విజేంద్ర ప్రసాద్. నాకు ఆయన 30 సంవత్సరాల నుంచి తెలుసు. కథ మీద ఆయనకి ఎంత పట్టుందో, అటువంటి గొప్ప రైటరు. ఇక ఈ ప్రొడ్యూసర్స్ వాళ్ళని చూస్తుంటే నాకు అనిపిస్తుంది, ఏంటి 200 కోట్ల సినిమా తీసిన ప్రొడ్యూసర్స్ వీళ్ళని. మీ అందరికి కూడా అనిపించుంటుంది. మామూలుగా వచ్చి చక్కగా మామూలు మనుషుల్లాగా వెళ్ళిపోయి వచ్చిన గొప్ప నిర్మాతలు. తర్వాత సినిమా డైరెక్టర్ అంటే మొత్తం సినిమా చూస్తాడు అని అందరికీ తెలిసిందే. కానీ రాజమౌళి సినిమా అంతా కాదు, ఇంచి ఫ్రేము చూసి సినిమా తీస్తాడు. కనుకే ఆలస్యమైన మనందరూ కూడా చాలా మహా గొప్ప సినిమాని చూడబోతున్నాం. ఒక మహాశిల్పి గురించి ఎవరో చెప్పారు, అక్కడ వెంట్రుగా లోపలికి వెళ్ళేటట్టు శిల్పాన్ని చెక్కాడు. అది అలాంటి సినిమాని చెక్కగల శక్తి అందరూ జక్కన్న అంటారు, నేను రాజమౌళి అంటాను. నాకంటే చిన్నవాడైనా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇండియన్గా, భారతీయుడిగా మన దేశ చరిత్రని హాలీవుడ్ ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళినందుకు మరొకసారి నేను నమస్కరిస్తూ, ఇంకా ఇలాంటి ఎన్నో మహా గొప్ప చిత్రాలు తీయాలని, తీసి ఈ ఖ్యాతి, ప్రపంచ ఖ్యాతి కలిగే శక్తి ఆయనకి ఇవ్వాలని. చూస్తే చాలా ఎనర్జెటిక్గా పరిగెడుతున్నాడు. ఇంకేం పర్వాలేదు, 10-15 సినిమాలు తీయగలడు. ఈ బాహుబలిని ఒక 5 రెండో జరుగుతుంది, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కూడా తీయాలని, తీసి ఆ శక్తి రావాలని ఆయనకి మనందరికీ చూపించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్. Presenting to you the beautiful Avantika. Tamanna onto the stage, please. అందరికీ నమస్కారం. అవంతిక, మీకు నచ్చిన బెస్ట్ టెక్నీషియన్ ఎవరు? ఈ సినిమాలో చాలామంది చాలా హార్డ్ వర్క్ చేశారు. ఒక పర్టిక్యులర్ టెక్నీషియన్ చెప్పాలంటే పెయింటర్ మలేష్ గారు. ఆయన ఫోటో చూడొచ్చా? మలేష్ గారికి స్పెషాలిటీ ఏంటంటే డిఫరెంట్ మటీరియల్స్ వర్ యూస్ టు మేక్ ఆర్మర్స్, సెట్స్, అండ్ దాన్ని రియలిస్టిక్గా చూపించడానికి ఒక చాలా మంచి పెయింటర్, ఒక చాలా మంచి టెక్నీషియన్ కావాలి. సో మలేష్ యూస్ టు కమ్ అండ్ కరెక్ట్ ఎవ్రీథింగ్ బిఫోర్ ఎవ్రీ షాట్, మేక్ ఇట్ లుక్ వెరీ రియలిస్టిక్. ఈ బాహుబలి వరల్డ్ని మీ ముందు రియలిస్టిక్గా చూపించడానికి he does all the hand work and makes it so beautiful. So thank you Malesh garu. And Rajamouli gariki chala pedda thanks cheppali. First time ilanti oka audio function lo prati technician gurinchi maatladaniki adi chala goppa vishayam, and mimmalni chala pedda thanks. Valni andaru fans mundu చూపించడానికి వాళ్ళు కూడా తెలుసుకోవాలి మా టెక్నీషియన్స్ ఎలా ఎంత హార్డ్ వర్క్ పెడతారు, ఆ చూపించడానికి చాలా థ్యాంక్స్. కీరవాణి గారు, దిస్ ఈజ్ యోర్ డే, ఆడియో ఫంక్షన్. మీ పాటలు ఎప్పుడు విన్నా
ఫస్ట్ టైం వింటున్నాం అలా అనిపిస్తుంది అండ్ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. సో థ్యాంక్ యూ ఇంత బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చినందుకు అండ్ మా లైఫ్లో ఇంత మంచి మ్యూజిక్ వేసినందుకు థ్యాంక్ యూ కీర్వాణి గారు. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో బ్యూటిఫుల్ అండ్ లవ్లీ. థ్యాంక్ యూ. దేవసేన అనుష్క. అందరికి నమస్కారాలు. బాహుబలి సినిమాలో మీరు వర్క్ చేసినటువంటి రోజుల్లో మీకు బాగా నచ్చిన టెక్నీషియన్ ఎవరు? మేకప్ నాయుడు గారు. ఫస్ట్ మేకప్ నాయుడు గారు. కానీ నాయుడు గారు గొప్పతనం ఏంటంటే తన మీదనే ట్రై చేసుకొని మనకు కావాల్సిన పర్ఫెక్ట్ లుక్ తీసుకొని వచ్చారు. అండ్ ఆ మేకప్కి ఆల్మోస్ట్ 2.5-3 hours పడ్డేది. అమ్మ నేను ఇంకా వెళ్ళి దాని గురించి చదువుకుంటానని ఎఫర్ట్ పెట్టి దాన్ని మాస్టర్ చేశారు. సో బిగ్ కంగ్రాట్స్ టు హిమ్ అండ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు హిమ్ ప్లీజ్. ఓకే అనుష్క గారు, మాకు ఇంకొక డౌట్ అండి. మీరు అన్నప్రాసన అప్పుడు వెళ్ళి కత్తి పట్టుకున్నారని, అందుకనే మీరు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కత్తి పట్టుకునే తిరుగుతూ ఉన్నారని, అవునా కాదా? లేదు, ఇంకా త్వరగా నా పేరు మార్చేస్తున్నాను, అప్పుడు వేరే ఏదైనా పట్టుకుంటాను. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అనుష్క గారు. ఇంకేమైనా చెప్తారా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక యాంథమ్ లాంటిది వినబోతున్నాము. అదేమిటో నేను చెప్పను, మీరే వినండి. బళ్ళాల దేవా రాణా. ఎనభై ఏళ్లగా మమ్మల్ని మీ భుజాల మీద మోసుకుంటూ మమ్మల్ని బాహుబలి స్థాయికి తెచ్చిన తెలుగు సినిమా అభిమానులకు నా హృదయపూర్వక నమస్కారం. చిన్నప్పటి నుంచి సినిమాల్లో పెరుగుతూ నాకు దేవుళ్ళంటే సినిమా హీరోలు, పురాణాలు, ఇతిహాసాలు అంటే పౌరాణిక జానపద చిత్రాలు అయిపోయినాయి. నాకు శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడంటే నందమూరి తారక రామారావు గారిలా ఉంటారు. అల్లూరి సీతారామరాజు ఎలా ఉంటాడంటే సూపర్ స్టార్ కృష్ణ గారిలా ఉంటాడు. భక్త కన్నప్ప ఎలా ఉంటాడంటే మా రెబల్ స్టార్ కృష్ణరాజు గారిలానే ఉంటారు. చాలా పెరిగిపోయానండి నేను. ఈ సినిమా చేసే ముందు చాలామంది అడిగారు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యావు, 3 సంవత్సరాలు ఒక సినిమా, అది హీరో కాదు నువ్వు విలన్వి అని అడిగారు. వాళ్ళందరికీ నేను ఒకటి చెప్పాలనుకున్నా, కాలం అనేది కరిగిపోయే క్షణాలతో సమకూరిందైతే మా బాహుబలి సినిమా కలకాలం నిలబడే శిల్పం. ఈ సినిమాని రచించిన విజేంద్ర ప్రసాద్ గారు, రాజమౌళి గారు, సినిమా కాదు ఇది ఒక గ్రంథం. గ్రంథం కూడా కాదు, ఇది ఒక ఇతిహాసం. మనకు రామాయణం ఎలాగో బాహుబలి అలాగండి. అలాంటి బాహుబలిలో నువ్వు రావణాసుడు అవ్వవా అంటే ఎందుకు చేయను? సో ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు రాజమౌళి గారికి, ఈ సినిమా నిర్మాతలు శోభు ప్రసాద్ గారికి, ఈ సినిమా సాంకేతిక నిపుణులకు, నా మిత్రుడు బాహుబలి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్కి, నా తోటి నటీనటులకి నేను ఎల్లప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. బళ్ళాల దేవా. ఎస్ సుమా, వాట్ అన్ ఎంట్రీ, సూపర్ బాబ్. సినిమాలో ఇంకా బాగుంటుంది. మేము ఆల్రెడీ మేకింగ్ ఆఫ్ బాహుబలిలోనే చూసి ఫుల్ ఇంప్రెస్ అయిపోయాం. అసలు అమ్మాయిలు అయితే ఒక రేంజ్లో రాణా 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 రాణా. థ్యాంక్ యూ. ఓకే, సో రాణా ఫేవరెట్ టెక్నీషియన్ ఎవరు? ఇప్పటివరకు మీరు ఈ సినిమా డిలే అవుతుంది అన్నారు కదండి. మేము షూటింగ్ గురించి చెప్పాలి. మేము ప్రతిరోజు ఈ షూటింగ్ పొద్దున్న 7 గంటలకు మొదలుపెట్టాము. 7 గంటలకి ఫస్ట్ షాట్. ఇప్పుడు నేను 7 గంటలకు ఆ ఫస్ట్ షాట్ రావాలంటే నేను 6 గంటలకు రావాలి. మా స్టాఫ్ 5:30కి రావాలి.
మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు 5 గంటలకు రావాలి. వాళ్ళందరినీ లేపే వాళ్ళందరికన్నా ముందు సెట్కి వచ్చి ప్రతి ఒక్కళ్ళకి టీలు కాఫీలు అందించే చిన్ని ప్రకాష్ అండ్ హిస్ ప్రొడక్షన్ టీమ్. సెట్ మీద ఫస్ట్ వచ్చి అందరూ అయిపోయిన తర్వాత సర్దుకుని రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు దగ్గరగా 10-11-12 గంటలు అయిపోయేది. మళ్ళీ పొద్దున్న 3 గంటలు లేసి 4 గంటలకు అలా సెట్లో ఉండేవారు. వాళ్ళు లేకపోతే ఈ సినిమా జరిగేది కాదు. థ్యాంక్ యూ బళ్ళాల దేవా. థ్యాంక్ యూ సుమా. థ్యాంక్ యూ. మేము థియేటర్లో వెయిట్ చేస్తూ ఉంటాము బాహుబలి కోసం, బళ్ళాల దేవుడి కోసం. థ్యాంక్ యూ. జై మహేష్మతి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ మమతల తల్లి అనే ఆ పాటని పాడడానికి సింగర్ యామినిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము. మమతల తల్లి ఒడి బాహుబలి లాలన తేలి శతధావరలి ఎదలో కపాల్కడలి మధనం జరిగే స్థలే అందరికీ నమస్కారం. బాగున్నారా? మహాశివరాత్రి నాడు ఆ పరమశివుడిలో ఐక్యమైపోయిన మహా వ్యక్తి నాకు ఈ సినిమా ఇండస్ట్రీలో ఆరాధ జయము సూర్యనారాయణ రాజు గారు. ఆయన నా మొట్టమొదటి సినిమాకి అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి నా ప్రయాణం వాళ్ళ అబ్బాయి నటించిన ప్రభాస్ నటించిన బాహుబలి వరకు ఇంతవరకు వచ్చింది మీ ఆదరణతో. రేవంత్, దీపు, భైరవ, అమ్మాయిలు అందరూ రండి. సూర్యనారాయణ రాజు గారు మీ అబ్బాయి నటించిన ఈ బాహుబలి చిత్రంలో ఒక గొప్ప పాటని మీరు వింటారని ఆశిస్తున్నాను, విని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. One, two, three, four. Mahishmati-varakshatraguri Chita-shatra-va-bahubali Sahasa-vikramadhishali Ranatantra-kala-kushali Yedalo-kapal-kadali Madanam జరిగే స్థలి లేచిందా ఖండించే ఖడ్గం దూసిందా ఛేదించే బాణం చదరంగి ఆదృఢ సంకల్పం తానే సేనై తోచే తల్లి తన గురువు దైవం వల్ల లోరే సహవాసం ధ్యేయం అందరి సంక్షేమం రాజ్యం రాజు తానే శాసన సమం శివకామి వచనం సరసత్రణరంగం నిరతం జననీ హృదయం డార్లింగ్
హాయ్ డార్లింగ్స్. ఈరోజు పెద్దనాన్నగారు వచ్చారు, చాలా సంతోషం. ఈరోజు నేను ఇక్కడ ఉండడానికి కారణం పెద్దనాన్నగారు. ఇది ఫంక్షన్ కీరవాణి గారిది. అండ్ ఈ సాంగ్ ఇప్పుడు మీరు విన్న ఆర్ఆర్ బెస్ట్ సాంగ్ ఎవరు నాకు కీరవాణి గారు ఇచ్చారు. ఈ సినిమా కీరవాణి గారు తప్పు ఎవరో ఆర్ఆర్ కొట్టలేరు. అండ్ ప్రభాస్ గారు, ఇప్పటికి మీ బెస్ట్ టెక్నీషియన్ ఎవరు ఈ మూవీలో? నా బెస్ట్ టెక్నీషియన్ కిరణ్. అతను సినిమా బాహుబలిలో ఎవరు ఏం ఫైట్ చేయాల్సినా సరే అతనే పిలుస్తారు. వెరీ హార్డ్ వర్కర్. అండ్ నాకు బాడీ డబుల్ చేశారు. అండ్ చాలా బాగా కష్టపడతాడు. అందరికీ ఒకసారి క్లాప్స్ కొట్టు. ఈ సినిమా టెక్నీషియన్స్ అందరినీ మరోసారి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అండ్ ఫైనలీ ఎవరైతే ఈ చిత్రానికి ఆర్జీలో ఎవరైతే మొదలు పెట్టారో, ఎవరి పేరు మనం పలకడం కన్నా చెప్పడం కన్నా పాపులారిటీ ఎక్కువగా సంపాదించేసుకుందో, దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి గారు. దర్శక బాహుబలి. తిరుపతి ప్రజలందరికీ నమస్కారం అండి. మా భల్లాల దేవుడు రాణా దగ్గుబాటి అండ్ విక్టరీ వెంకటేష్ గారి ఫ్యాన్స్ అందరికీ, మా బాహుబలి ప్రభాస్ డార్లింగ్స్ అందరికీ నమస్కారం అండి. ఈ ఏర్పాట్లన్నీ ఇలా జరగడానికి సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. చాలా ప్రిపేర్ అయినండి మాట్లాడడానికి, కానీ కృష్ణరాజు గారు వచ్చి మాట్లాడిన వెంటనే నాకు ఇంకేం మాట్లాడాలో తెలియట్లేదు. ఈ సినిమాలో చాలా మంది టెక్నీషియన్స్ పనిచేశారండి, చాలా కష్టపడి పనిచేశారు. ఈ సినిమా 3 సంవత్సరాలు చేసామండి. కథ 1 సంవత్సరం చేసాం, షూటింగ్ 2 సంవత్సరాలు చేసాం, పోస్ట్ ప్రొడక్షన్ 6 నెలల నుంచి చేస్తూనే ఉన్నాం. ఇంత పెద్ద ప్రాజెక్టులో చాలాసార్లు అలుపు నిస్పృహ వస్తూ ఉంటాయండి. ఆ వచ్చిన ప్రతిసారి మాకు ఎనర్జీ లేదు, మనం ఒక గొప్ప సినిమా చేస్తున్నాం, మనకి ఒక ఎనర్జీ క్రియేట్ చేసింది శివగామి క్యారెక్టర్. రమ్యకృష్ణ గారు అలా నిలబడి కూర్చొని డైలాగ్ చెప్తా ఉంటే మాకు ఎంత ఎనర్జీ వచ్చిందంటే, రమ్యకృష్ణ గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి యాక్చువల్గా, కానీ థ్యాంక్స్ కాదు, సారీ రమ్య గారు, బికాజ్ మా సినిమాకి ఎనర్జీ బూస్టర్ మిమ్మల్ని పెట్టుకొని ఎక్కడెక్కడికో తిరిగాను నేను. బట్ ఫైనల్లీ వీఆర్ వెరీ లక్కీ దట్ యు ఆర్ పార్ట్ ఆఫ్ బాహుబలి, దట్ యు ఆర్ అవర్ శివగామి. సత్యరాజ్ గారు ఆయన ఒక జెంటిల్మన్, అంటే ఆయన ఒక జెంటిల్మన్కి ఎపిటోమ్ అండి. ఆయన పీక్స్, ఆయన తాలూకు మంచితనం, ఆయన తాలూకు పద్ధతి, ఆయన దగ్గర నుంచి చూసి ఎంతో నేర్చుకోవాలి. షూటింగ్ జరుగుతున్నప్పుడు సత్యరాజ్ గారు షాట్లు అయిపోతే, ఆ షాట్ అయిపోయిందని నేను అసిస్టెంట్ డైరెక్టర్కి చెప్పి ఎక్కడికి వెళ్ళిపోతానండి. ఆయన మాత్రం నడుచుకుంటూ వచ్చి, ఓకే సార్ నా షాట్ అయిపోయింది కదా, నేను వెళ్ళొస్తాను, గుడ్ ఈవినింగ్ సార్ అని చెప్తారు. ఎంత గిల్టీగా, ఎంత బాధగా అనిపించేదంటే, అంత సీనియర్ యాక్టర్, 250 సినిమాల పైగా హీరోగా చేసిన యాక్టర్, బట్ డైరెక్టర్కి ఆ వాల్యూ ఇవ్వాలి అని చెప్పి ఆయన వచ్చి చెప్పేది చూస్తే ఆయన దగ్గర నుంచి మేము ఎంత నేర్చుకోవాలని అనిపించేదండి. థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ బాహుబలి. నాజర్ గారు యాక్టింగ్ కెరియర్ ఎంత ఉంటుందో అంత బహుశా నా వయసు అంత ఉంటుందేమో అండి. ఆయన అంత సీనియర్ యాక్టర్, కానీ ఆయన కో స్టూడెంట్గా ఫీల్ అవుతూ ఉంటానండి నేను. అంటే మేమిద్దరం డిస్కస్ చేసుకునే విషయాలు, సింహాద్రి సినిమా చేసినప్పుడు అందులో ఆయన యాక్ట్ చేసేటప్పుడు ఆయన ఒక మాట చెప్పారండి, రాజమౌళి మనం ఏ సినిమా చేసినా ఇది ఒక క్లాసిక్ అనేలా చేయాలి అని చెప్పారు. నేను నిజంగా క్లాసిక్ తీస్తున్నానా, నాజర్ గారు అలా చెప్పారు, క్లాసిక్ తీస్తున్నానా లేనా అని ఎప్పుడూ భయపడతా ఉండేవాడిని. కానీ ఫస్ట్ టైం ఈ బాహుబలి తీసినప్పుడు నాకు అనిపించిందండి, సార్ ఐ థింక్ ఐ హ్యావ్ లివ్డ్ అప్ టు యువర్ వర్డ్, ఒక క్లాసిక్ తీసానని అనుకుంటున్నాను సార్, మీరు చూసి చెప్పాలి. తమన్నా ఎంత ప్రొఫెషనల్ యాక్టర్ అంటే అండి, ఆవిడ బల్గేరియాలో స్నోలో షూట్ చేసామండి. మేము టెక్నీషియన్స్ గ్లౌస్ వేసుకునేవాళ్ళం. గ్లౌ తీస్తే ఆ చలికి చేతులు మంట పుడుతున్నాయేమో, చేతులు కాలిపోతాయని పోతున్నాయేమో అంత చలి వేసేది.
అలాంటి దాంట్లో ఎర్లీ మార్నింగ్ ఒక షాట్ బాగుంటుందని ఆ అమ్మాయిని అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత డ్రెస్ సరిగ్గా లేదు, వేరే డ్రెస్ వేసుకోవాలి అంటే మళ్ళీ ఎక్కడికో వెళ్ళి మార్చుకొని రావాలి, టైం సరిపోదని చెప్పి తన అసిస్టెంట్స్ని పక్కకు తీసుకెళ్ళి అంత చలిలో జస్ట్ ఒక 4 గుడ్డలు అడ్డుగా పెట్టుకొని 5 మినిట్స్లో డ్రెస్ మార్చుకొని వచ్చిందండి. దట్ ఈస్ హర్ కమిట్మెంట్ టువర్డ్స్ ఫిల్మ్స్. స్వీటీ అనుష్క రీసెంట్గా నా గుండు పగలగొట్టేసినంత పని చేసిందండి. దేవసేన క్యారెక్టర్ ఈ సినిమాలో శివగామి క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్లో దానికి ఈక్వల్గా ఉండే పవర్ఫుల్ క్యారెక్టర్ దేవసేన. ఆ క్యారెక్టర్కి అనుష్క తప్ప ఇంకెవరూ చేయలేరని చెప్పి తను పిలిపించి కథ చెప్పామండి. కథ చెప్పినప్పుడు కథ చెప్తుండగా తన కళ్ళల్లో నీళ్లు, తన మొహంలో కోపం, ఒక ఇన్సిడెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఆ అమ్మాయి మాటల్లో కసి, ఆ బల్లాల దేవుడిని నేనే చంపేయాలన్నంత కసి వస్తుందని చెప్పి ఆ అమ్మాయి చెప్పిన మాటలో నేను చాలా ఉప్పొంగిపోయానండి. ఎవరన్నా ఒక హీరోయిన్తో నేను మళ్ళీ వర్క్ చేయాలి అని అంటే ఫస్ట్ టైం వితౌట్ హెసిటేషన్ ఐ విల్ సే ఇట్ ఈస్ స్వీటీ అనుష్క. ప్రభాస్తో నేను బాహుబలి అనే సినిమా పేరు అప్పుడు తెలియదు కానీ 6 సంవత్సరాల క్రితమే ఒక ఫిక్స్ అయిపోయానండి. ఒక పెద్ద మైథలాజికల్ కాదు కానీ ఫోక్లోర్ సినిమా, జానపద సినిమా తీయాలి అని ఫిక్స్ అయిపోయాను. అలాంటి సినిమా తీయాలి, అలాంటి బాడీ ఉండాలి, ఆ ఎత్తు ఉండాలి, మనసు వెన్నలా ఉండాలి, మనిషిని చూస్తే భయం వేయాలి. అలాంటి రాజుగారి ఎవరు అంటే నా మనసులో కనిపించేది ప్రభాస్. అది ఫిక్స్ అయిపోయానండి, ప్రభాస్ ఫిక్స్. కానీ నా సినిమాల్లో హీరో కన్నా విలన్ ఎత్తుండాలి, హీరో కన్నా విలన్ బలంగా ఉండాలి, హీరో కన్నా విలన్ పవర్ఫుల్గా ఉండాలి. నేను అలాగే తీస్తాను సినిమా, నాకు హీరో కన్నా విలన్ ఎక్కువ ఉండాలి. అలాంటి విలన్ని కొడితే హీరో ఇంకా ఎంత పెద్ద హీరో అవుతాడని నా థియరీ. ప్రభాస్ ఫిక్స్ అయిపోయాడు. ఆపోజిట్ ఎవరు, ఆ హైట్, ఆ బలం, ఆ స్ట్రెంగ్త్ ఎవరికి ఉంది అంటే రాణా దగ్గుబాటి. హీరోగా చేస్తున్నాడు, తమిళ్లో చేస్తున్నాడు, హిందీలో చేస్తున్నాడు, కొత్తగా కెరియర్ మొదలైంది. అలాంటి అతన్ని పిలిచి విలన్గా అడగాలంటే నేను కొంచెం సంకోచించాను. కానీ నాకున్న ఆప్షన్ తను ఒక్కడే. పిలిచాను, కథ చెప్పాను, చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాడు. కానీ చేస్తున్నానో చేయలేదని ఏం చెప్పకుండా వెళ్ళిపోయాడండి. ఇదేంటి ఇలా చేసాడు, ఇప్పుడు ఏం చేయాలి, ఎవరిని ఎతకాలి, ఎవరిని పెట్టుకోవాలి అని అంటుండగా మళ్ళీ ఒక 4 డేస్లో 5 డేస్ 1 వీక్ గుర్తులేదు కానీ మళ్ళీ వచ్చి కలిసి, సార్ ఇప్పుడే నేను కెరియర్ మొదలు పెట్టాను, హీరోగా చేస్తున్నాను, ఈ టైంలో విలన్గా చేస్తే నా కెరియర్ ఏమవుద్ది, మీరు సలహా చెప్పండి అన్నాడు. రాణా, దిస్ ఈజ్ అ డెసిషన్ యూ హ్యావ్ టు టేక్. బల్లాల దేవుడు క్యారెక్టర్ ఏంటో నీకు చెప్పాను, నీకేం చెప్పానో అది తీస్తాను. చెప్పాను కానీ గుండెలో భయంగా ఉంది, యాక్సెప్ట్ చేయడం అలా అయితే వద్దు సార్ అంటాడేమో అని చెప్పి. బల్లాల దేవుడు క్యారెక్టర్ కింద నేను చేస్తున్నానని చెప్పాడండి. ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. ప్రభాస్ గురించి చెప్పాలండి, బట్ ప్రభాస్కి వెళ్ళే ముందు నా ఫ్యామిలీ గురించి చెప్పాలండి. మా నాన్నగారు విజయేంద్ర ప్రసాద్ గారు నాకు డ్రమటైజేషన్ ఎలా చేయాలి, ఇప్పుడు మీరు చూస్తున్న హీరో క్యారెక్టరైజేషన్స్ కానీ, హీరో ఎలివేషన్స్ కానీ, ఛత్రపతిలో నడిచొస్తుంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, వాట్ ఎవర్ నా సినిమాలు చూసి మీకు నచ్చినాయి అంటే, డ్రమటైజేషన్ పార్ట్ మీకు నచ్చిందంటే అది మా నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్నదండి. ఇలాంటి సినిమాలు తీసేటప్పుడు వెనకాల బలం ఉండాలి, నువ్వు మిగతా సంగతి నేను చూసుకుంటాను అని చెప్పే కాన్ఫిడెన్స్ ఇవ్వాలండి. మనం ప్రతిదానికి చెప్తాం, వీళ్ళు లేకపోతే ఈ సినిమా ఉండదు, వీళ్ళు లేకపోతే ఆ సినిమా ఉండదని ఎమోషనల్గా చెప్తామండి. బట్ నిజంగా నా వైఫ్ రమా నా తోడు లేకపోతే నేను ఎన్ని సినిమా చేయగలిగి ఉండేవాడిని కాదు. మా అన్నయ్య కీరవాణి గారు, నేను ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎలాంటి మ్యూజిక్ ఇస్తారో, ఎలాంటి రీ రికార్డింగ్స్ ఇస్తారో నేను ఇప్పుడు కొత్తగా చెప్పక్కర్లేదు, ఆయన ఏం చేస్తారో మీకు తెలుసు. కానీ నాకు ఆయన గైడెన్స్ ఏంటంటే ఎప్పుడు తప్పు చేసినా నిలబెట్టి చెప్తారు, ఇక్కడ నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది కరెక్ట్ చేయాలి, ఈ విధంగా చేయాలని. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ నాకు తెలిసి ప్రపంచంలో ఇంకెవరికి దొరకరు, నాకు దొరికారు, అది నా అదృష్టం. ఈ సినిమాకి ఇంత కష్టపడుతున్నాం, మామూలు సినిమాలకి బోల్డ్ అంత కష్టపడతాం, కానీ బాహుబలి లెవెల్ చూస్తే ఎంత కష్టపడతాం అని తెలిసి ఆన్ ద సెట్ ఇందాక రమ్యకృష్ణ గారు చెప్పారండి, లైన్ ప్రొడ్యూసర్ ఎంఎం శ్రీవల్లి, మా సెట్లో ఎవరిని అడిగినా సరే షూటింగ్ జరగగలిగింది అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ హర్.
పేరుకు వదిన, బట్ మేము పిలిచేది మాత్రం అమ్మ, మా అమ్మ. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మా అబ్బాయి కార్తికేయ. వాడు ఈ సినిమాలో ఏం పని చేసాడంటే ఏం పని చేయలేదు అని అడగాలండి. ప్రొడక్షన్ మేనేజర్ ఆడే, సెకండ్ యూనిట్ డైరెక్టర్ ఆడే, అసిస్టెంట్ డైరెక్టర్ ఆడే, మొత్తం 2000 మంది కాలకేయులు డ్రెస్ వేసుకుంటే వాళ్ళందరినీ పద్ధతిలో తీసుకొచ్చి నించోబెట్టి వాళ్ళతో ఫైటింగ్ చేయించింది వాడే, బ్యాక్గ్రౌండ్ డైరెక్షన్ వాడిదే, బ్యాక్గ్రౌండ్ ఆర్ట్ డైరెక్షన్ వాడిదే. బట్ ఇంత చేసిన వాడికి మొత్తం 3 సంవత్సరాల్లో నేను ఒకసారి కూడా చాలా బాగా చేసేవరా అని పెద్దగా చెప్పలేదని నాకు తెలిసి గుర్తుండి 3 సార్లు బాగుందిరా 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 అని అన్నాండి. కానీ ఏ తప్పు జరిగినా సరే ఫస్ట్ వాడినే తిట్టేవాడిని. ఆ తప్పులు వాడి కాదని తెలిసినా సరే వాడన్నీ భరించి ఆ తప్పు తనదిగా తీసుకొని తను చేసి పని తను చేసేవాడు. సో కార్తికేయ, థ్యాంక్ యూ. ప్రభాస్, ఛత్రపతి సినిమా జరిగినప్పుడు చాలా కలిసిపోయామండి మేమిద్దరం. సినిమా బాగా తీసాం, బాగా ఆడింది, మీ అందరికీ నచ్చింది, చాలా ఆనందం. కానీ దానికన్నా ఎక్కువ ఇద్దరు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం అండి. ఆ టైంలోనే నేను ట్వీట్ కూడా చేశాను అనుకుంటా, ప్రభాస్ ఈజ్ మై సోల్మేట్ అని. ఈ సినిమా చేస్తున్నంతసేపు ఇంతకుముందు చెప్పానండి, చాలాసార్లు అలుపు వస్తుంది, నిస్పృహ వస్తుంది అని చెప్పి. జనరల్గా డైరెక్టర్ అందరూ ఎవరన్నా తగ్గిపోతుంటే డైరెక్టర్ని పైకి లేపాలి. నువ్వు చాలా గొప్ప సినిమా తీస్తున్నావు, అద్భుతమైన సినిమా తీస్తున్నావు అని నన్ను వెన్ను తట్టి నా పక్కన నిలబడి నాకు ఎనర్జీని ఇచ్చింది ప్రభాస్. స్టాండర్డ్ డైలాగ్ అండి ప్రభాస్ది. డార్లింగ్, మీరు ఏ సినిమా తీస్తున్నారో మీకు తెలుసా? మీరు తెలుగు సినిమా తీయట్లేదు, ఇంటర్నేషనల్ సినిమా తీస్తున్నారు. అసలు ఏంటి మీరు? 6 సంవత్సరాల క్రితం నేను ప్రభాస్కి చెప్పానండి ఒక పెద్ద సినిమా చేస్తున్నామని. 4 సంవత్సరాల క్రితం బాహుబలి రఫ్గా ఒక లైన్గా చెప్పాను. 3 సంవత్సరాల క్రితం తనకి మొత్తం కథ అంతా చెప్పాను. 2 సంవత్సరాల క్రితం తన డేట్స్ అడిగానండి. డార్లింగ్, ఇంత పెద్ద సినిమా తీస్తున్నాం కదా, నాకు 1 సంవత్సరం పాటు నీ డేట్స్ కావాలి అని చెప్పి. ప్రభాస్ నవ్వి, మీరు ఎన్ని రోజులు తీస్తారో మీకు తెలియదు డార్లింగ్, 2 సంవత్సరాలు నేను ఈ సినిమాకి నేను డేట్స్ ఇస్తున్నాను అన్నాడు. 2 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఇదేంటి ఇన్ని రోజులు తీస్తున్నారు, ఇలా అయితే నా డేట్స్ ఎలాగా, నా నెక్స్ట్ సినిమా ఎలాగా, ఇది ఎలాగా అని ప్రొడ్యూసర్స్ కానీ నన్ను కానీ ఏ టెన్షన్ పెట్టకుండా షెడ్యూల్, ఇన్ఫ్యాక్ట్ మేము 20 రోజులు తీస్తే 20 రోజులు మీకు ఇది అవ్వదు డార్లింగ్, 4 రోజులు ఏంటి, ఎందుకు కంగారు, మనం తీసి సినిమా ఏంటి, బాహుబలి ఇంటర్నేషనల్ లెవెల్ సినిమా అని చెప్పి మాకు ప్రతిసారి మాకు బూస్ట్, ఎనర్జీ బూస్ట్ ఇచ్చిన ప్రభాస్. డార్లింగ్, నీకు తెలియకపోవచ్చు, ఈ సినిమా మీద నీకున్న నమ్మకం మా అందరికీ చాలా బలాన్ని ఇచ్చింది. చాలా కష్టపెట్టానండి ప్రభాస్ని. ఆ రోప్స్ కానీ ఆ వర్క్ కానీ, అంతమంది జనాల మధ్యన ఆ కత్తులు గుర్రాలు వేసుకొని వెళ్ళడం కానీ, ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ వర్క్. ఏ కంప్లైంట్ లేకుండా చేసిన ప్రభాస్కి ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ ప్రభాస్ గురించి చెప్పడం మొదలు పెడితే ఆగదండి, ప్రభాస్ని మాట్లాడమందా ఇంకా. టెక్నీషియన్స్ అందరితో నాతో అడిగించారు మీరు ఎవరు వాళ్ళ బెస్ట్ టెక్నీషియన్స్ అని. మరి మీ బెస్ట్ టెక్నీషియన్ ఎవరు? రాణా తనే అంటున్నారండి. నెక్స్ట్ సినిమాకి రాణాకి రైటర్గా తీసుకుంటా కాబట్టి మేబీ నెక్స్ట్ సినిమాకి బెస్ట్ టెక్నీషియన్ అవుతాడు. బట్ ఈ సినిమాలో లైక్ అందరూ చెప్పినట్టు చాలా చాలా మంది టెక్నీషియన్స్ వర్క్ చేశారండి. రీజన్ వీళ్ళందరినీ చూపించడానికంటే ఏంటంటే వాళ్ళు వెనకాల ఉంటారండి, చాలా చాలా కష్టపడతారు. ప్రభాస్ని ఇంత అందంగా చూపించడానికి, ఇంత పవర్ఫుల్గా చూపించడానికి, రాణాని అలా చూపించడానికి, అనుష్క తమన్నాని అంత అందంగా చూపించడానికి వెనకాల వాళ్ళు చాలా చాలా కష్టపడతారు. బట్ ఏ రోజు కూడా వాళ్ళు ఫోకస్లోకి రారు, వాళ్ళు ఎవరో ఏంటో తెలీదు. మా సినిమాకి చూపించాలంటే 2000 మందిని చూపించాలి, అందుకని ఒక 10 మందిని సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్కరిని చూపించుకుంటూ వచ్చామండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఐ మస్ట్ టెల్ అబౌట్ కృష్ణ ద కాస్ట్యూమర్. ఈ సినిమా కాస్ట్యూమ్ డిజైనింగ్ అఫ్ కోర్స్ రమా అండ్ ప్రశాంతి చేశారు. బట్ కాస్ట్యూమ్ కృష్ణ నోట్లో నాలుక ఉండదండి, బట్ ఎంత వర్క్ చేస్తాడంటే జస్ట్ కాస్ట్యూమ్స్ అని కాదండి, ఈ సినిమాకి ఆర్మర్స్ డిజైనింగ్ గారి నుంచి, ఆర్మర్స్ డిజైనింగ్ అంటే జస్ట్ ఏదో డిజైన్ చేసి పెట్టేయడం కాదు, ఆ ఆర్మర్స్ వేసుకోవాలి, ఆ వేసుకొని ఫైట్ చేయాలి, ఎండలో పొద్దునుంచి సాయంత్రం వరకు చేయాలి, లైట్ వెయిట్ ఉండాలి కానీ చూడడానికి బరువుగా కనిపించాలి. ఒక వర్క్ కాదండి, చాలా చాలా డీటెయిల్స్ ఉంటాయి అందులో. ఆ డీటెయిల్స్ అన్నిటిని ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న కాస్ట్యూమ్ డిజైనర్ లాగా చేసి మాకు అందించి మా సినిమా లుక్ ఇంత బాగా రావడానికి కారణమైన కృష్ణ, కాస్ట్యూమర్ కృష్ణ, ఐ థ్యాంక్ హిమ్ వెరీ మచ్ అండ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ కృష్ణ. అండ్ ఆడియో లాంచ్ వీ వాంట్ టు మేక్ ఇట్, మీరు లాంచ్ చేయాలి ఈ సినిమా ఆడియోని, మీరు లాంచ్ చేయాలని చెప్పి ఒక చిన్న గ్రాఫిక్స్ ప్లే చేస్తామండి.
మీ కౌంట్ డౌన్ ప్లే అయితే మీరు కౌంట్ డౌన్ చెప్తే అక్కడ నెంబర్స్ వస్తూ ఉంటాయి. ఆ నెంబర్స్కి మీరు కౌంట్ డౌన్ 20, 19, 18 అని మీరు చెప్తా ఉంటే ఫైనల్ 1 తర్వాత బాహుబలి అని మీరంటే దట్ ఈస్ ద ఆడియో లాంచ్. ప్లే. "16, 15, 14, 13. Music. ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ మా బాహుబలి ఆడియో లాంచ్ చేసినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అండ్ ప్రభాస్ విల్ స్పీక్. హాయ్ డార్లింగ్స్ అగైన్. ఈ దీంట్లో పనిచేసిన వాళ్ళందరి గురించి చాలా మాట్లాడాలి. ఈరోజు టైం సరిపోదు, మళ్ళీ మాట్లాడతాను. రాజమౌళి గారు నా ట్రావెల్ చెప్తాను. ఫస్ట్ ఈశ్వర్ సినిమాకి ఈ షార్ట్ చేస్తుండగా రాజమౌళి గారు ఉన్నారు అక్కడ సెట్లో. ఎవరో డైరెక్టర్ వాళ్ళు వచ్చారు, స్టూడెంట్ నెంబర్ 1 డైరెక్టరు అక్కడ కూర్చున్నారు. నాకు మామూలుగా సెట్లో ఎవరిని వస్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎవరు అది ఇది అన్నారు. ఓకే సరే, రాజమౌళి గారిని ఫస్ట్ టైం అక్కడే కలిసాను. తర్వాత 2-3 సార్లు కలిసాం. ఆయన ఏదో కథ వినమన్నారు. సరే మొహమాటం కొద్దీ విన్నాను. అప్పుడు ఆ కథ బాగుందా లేదా జడ్జ్ చేసే అప్పుడు అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు. సరే మొహమాటానికి విన్నాను. సరే ఇప్పుడు కుదరదు సార్ అది ఏదో చెప్పాను. చెప్పిన తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 చూశాను, దాని ముందే చూశాను. నాకు పెద్ద స్టూడెంట్ నెంబర్ 1 నచ్చలేదు. వర్షం జరుగుతుండగా సింహాద్రి రిలీజ్ అయింది. అబ్బో ఆ హిట్, పెద్ద హిట్, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇది విన్నాను. తారక్ పిలిచాడు, దా ప్రివ్యూ చూద్దామని. సింహాద్రి చూస్తుండగా నాకు మెంటలెక్కేసింది, పిచ్చెక్కిపోయింది. ఇదేం డైరెక్టర్ రా బాబు, స్టూడెంట్ నెంబర్ 1 తీసిన డైరెక్టర్నా నేను కాదుంది, సింహాద్రి తీసాడు. ఇప్పుడు ఏంట్రా బాబు, ఇప్పుడు ఏం చెప్పాలి ఇలాంటి డైరెక్టర్ని, ఇంక లైఫ్లో సినిమా చేయలేను నేను అతను అని అనుకున్నాం. తర్వాత దిల్ ఆడియో ఫంక్షన్లో ఇటుపక్క వినాయక్ గారు, ఇటుపక్క రాజమౌళి గారు కూర్చున్నారు. సరే ఇప్పుడు ఏం చెప్దాం, ఒకసారి కథ కాదన్నాం, బాగుంది సినిమా చెప్దాం, లేదు ఓవర్గా ఉంటుంది, ఇప్పుడు పెద్ద డైరెక్టర్ కదా, బాగుందంటే ఏదో సినిమా కావాలన్నట్టు ఉంటుందేమో చెప్పకుండా చాలాసేపు ఉన్నా. వినాయక్ గారితో మాడుతున్నా. సరే ఇంక బాగోదు, ఇంత మంచి డైరెక్టరు ఏదో తప్పుగా అనుకుంటాడు సార్, సింహాద్రి సినిమా చూశాను ఎక్స్ట్రాడినరీగా ఉందా అన్నాను. అంతే. అంటే మనం ఒకసారి రేపు కలుద్దాం కాకతీయలో అన్నారు. అప్పుడు ఇంకా వర్షం కూడా రిలీజ్ అవ్వలేదు. ప్రభాస్ అది ఇది ఆ సినిమా మనం అది ఇది అని చెప్పారు. ఓహో ఈయనకి మన మీద ఏం కోపం లేనట్టుందరు, సినిమా చేస్తారనుకుంటా. ఆయన అన్నారు సినిమా ఫ్లాప్లో హిట్ నాకు సంబంధం లేదు, మనం చేద్దాం, మన కాంబినేషన్ బాగుంటుంది, మనం చేసేద్దాం. ఓహో ఇలా కూడా ఉంటారా, సినిమా ఫ్లాప్ హిట్ లేకపోయినా చేసేవాళ్ళు ఉంటారా ఇంత పెద్ద డైరెక్టర్లు, అది కూడా ఒకసారి రిజెక్ట్ చేసిన తర్వాత అనుకున్నా. అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం ఛత్రపతి చేసాం. నేను నా లైఫ్లో ఇలాంటి మనిషిని చూడలేదు, ఇంకా చూడనేమో. అంటే ఈ మనిషి కాదు, వేరే టైప్ క్యారెక్టర్, ఒక గ్రేట్ క్యారెక్టర్. నేను ఆయన ఫ్యాన్.
అండ్ నా లైఫ్లో పర్సనల్ ప్రొఫెషనల్ ఏదేమైనా ఏ ప్రాబ్లం వచ్చినా ఆయనతోనే స్పెండ్ చేస్తాను. నేను చెప్పలేను. ఆయన ఏదో సోల్మేట్ అన్నారు, నేను ఎప్పుడు వినలేదు. ఇంత పెద్ద బిరుదు ఇచ్చారు. నేను సోల్మేట్కి రాజమౌళి అంత గొప్పవాడిని కాదు. హీఈస్ సంథింగ్ ఎల్స్ ఫర్ మీ. ఆయన చాలా ఎక్కువ నాకు. థ్యాంక్ యూ. బాహుబలి 6 years ముందు చెప్పారు, డార్లింగ్ మనం పెద్ద సినిమా చేద్దాం అని. అప్పుడు 4 ఫ్లాప్లు ఉన్నాయి నాకు వెనకాల. పెద్ద సినిమా చేద్దాం అన్నారు. ఓకే డార్లింగ్ సూపర్ చేద్దాం. అప్పటికి మగధీర రిలీజ్ అవ్వలేదు. సరే పెద్ద సినిమా అన్నారు, మగధీర వచ్చింది. ఇంకా మా ఇంట్లో వాళ్ళందరూ రాజమౌళి ఇప్పుడు మగధీర తర్వాత అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఇండియా నుంచి అందరూ ఫోన్ చేస్తున్నారు, రితిక్ రోషన్లు, షారుఖ్ ఖాన్లు, వాళ్ళు వీళ్ళు మనకెందుకు చేస్తారు. ఒకవేళ రాజమౌళి చేయకపోయినా నాకే ముందు వచ్చి చెప్తారు అనుకున్నాం. సరే పెద్ద సినిమా పెద్ద సినిమా పెద్ద సినిమా అనుకుంటే నాకు తెలియదు ఇంత పెద్ద సినిమా తీస్తాడని రాజమౌళి. అంటే ఇది వన్స్ ఇన్ అ లైఫ్ టైం ఫిల్మ్ అండి, మళ్ళీ మళ్ళీ రాదు. అంతే ఈ సినిమా. ముందు రాజమౌళి గారు వాళ్ళ ఫ్యామిలీతో ఇన్ని సంవత్సరాలు అసోసియేట్ అవ్వడం నా అదృష్టం. రిలీజ్ డేట్ ఎప్పుడు? July 10th. Love you.